హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. సెంచురియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్ పోరాడుతోంది. తొలి రోజు ఆట ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 70, 105 బంతుల్లో జట్టును ఆదుకున్నాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడా 5 వికెట్లతో సత్తా చాటాడు. బర్గర్ 2 వికెట్లు తీశాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 24 పరుగులకే టాప్ ఆర్డర్ను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయస్ అయ్యర్ 31 తో కలిసి విరాట్ కోహ్లీ 38 ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ కలిసి 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే లంచ్ విరామం తర్వాత రబాడా వీరిద్దరిని అవుట్ చేసి టీమిండియాను మరింత కష్టాల్లో నెట్టాడు. కోహ్లీని అవుట్ చేయడానికి లంచ్ బ్రేక్ లో పక్కా ప్లాన్ వేశామని రబాడా తెలిపాడు. స్వింగ్ అయ్యే బంతుల్ని కోహ్లీ చక్కగా కవర్ చేయగలడు, కానీ కొన్నిసార్లు మిస్ అవుతాడు. ఎడ్జ్ తీసుకుని అతడు అవుట్ అయినందుకు సంతోషంగా ఉంది. ఈ రోజు నాది అయింది. నా బౌలింగ్ ప్రదర్శనపై ఆనందంగా ఉన్నా. అనుభవం ఉన్న టీమిండియాను 208 పరుగులకే 8 వికెట్ల తీయడం బాగుంది. మా జట్టులో 2 లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు ఉన్నారు. బంతిని స్వింగ్ చేస్తున్నారు. లంచ్ తర్వాత ఓ ప్లాన్ వేశాం. వికెట్లు సాధించడానికి లెగ్ స్లిప్ లో ఫీల్డర్లను మోహరించాం. కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభంలోనే అతడిని స్క్వేర్ లెగ్ లో అవుట్ చేసే అవకాశం వచ్చింది. లంచ్ తర్వాత వ్యూహాలు మార్చుకుని బరిలోకి దిగాం అని రబాడా అన్నాడు. కేఎల్ రాహుల్ ఆటను రబాడా కొనియాడాడు. రాహుల్ షాట్ల ఎంపిక బాగుందని, గొప్పగా ఆడాడని అన్నాడు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.